జార్జ్ ముల్లర్ తన యవన జీవితంలో, తన విశ్వాస జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ పరిచర్యలో సువార్తలో వెళ్తూ ఉండగా చిన్న పిల్లల్ని, అనాథ పిల్లల్ని చూసి ఆయనకు ఒక భారం కలిగింది. దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు. ఎక్కడ అనాథ పిల్లలు ఉంటే అక్కడ వారిని పట్టుకుని వెతుక్కుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. ఒక రోజుకి 10,000 సంఖ్యకి వెళ్ళింది. 10,000 మంది అనాథ పిల్లలు జార్జ్ ముల్లర్ దగ్గర ఉన్నాడు. మన జీవితంలో కనుక మనం చూస్తే 2-3 పిల్లలు పెంచడానికి చాలా కష్టమవుతుంది. పొద్దు నుంచి సాయంత్రం దగ్గర కష్టపడి ₹1 దాచి వారికి బట్టలు కొనాలి, చదువులకి ఫీజులు కట్టాలి, ఎన్నో ఖర్చులు ఉంటాయి, మధ్యలో అనారోగ్యాలు వస్తాయి, ఎన్నో అవసరతలు పిల్లల కోసం. కేవలం పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, పిల్లలకు ఏది తక్కువ కాకూడదని యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం కష్టపడుతూ ఉంటాం. 2-3 పిల్లల్ని మనం పెంచడానికి తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది. అలాంటి జార్జ్ ముల్లర్ జీవితంలో 10,000 మంది అనాథ పిల్లలు ఉంటారు. 10,000 మంది అనాథ పిల్లలు. ఎందుకు జార్జ్ ముల్లర్ గురించి చెప్తానంటే, తన సాక్షి పుస్తకంలో ఒక మాట రాసుకున్నాడు. జార్జ్ ముల్లర్ నేను పరిచర్యలో ఉన్నప్పుడు అనాథ పిల్లల్ని 10,000 మందిని నేను పోషిస్తున్నప్పుడు ఏ మనుషుల దగ్గర చేయి చాపలా, ఏ బంధువులకి ఫోన్ చేయలేదు, ఏ స్నేహితులకి ఫోన్ చేయలేదు. వాళ్ళకి బట్టలు కావాలన్నా, ఆహారం కావాలన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో కూడా నాకు సహాయం చేసింది దేవుడే అని చెప్పాడు. ఇంకా బాగా చదివితే ఆయన రాసిన పుస్తకాలు, ఆయన సాక్షి గాథలో ఒక మాట ఉంటుంది. తనకి ఏ అవసరతలు ఉన్నంట అవసరతలన్నీ కూడా ఒక పేజీ మీద రాసుకుని, ఒక పుస్తకంలో రాసుకుని ప్రార్థన గదిలోనికి వెళ్ళేవాడంట. ప్రార్థన చేసి ఆమె నన్ను వచ్చే లోపల, గుమ్మం బయటకు వచ్చే లోపల, ప్రార్థన గదిని విడిచి బయటకు వచ్చే లోపల దేవుడు అద్భుతాన్ని చూసేవాడంట. జార్జ్ ముల్లర్ జీవితంలో ఇంకా గొప్ప సాక్ష్యం అంటే తెలుసా, ఇది అవదరా, ఇది సాధ్యం కాదు, ఇది ఇంతే అనుకున్న అసాధ్య కార్యాలను కూడా ప్రార్థనా గదిలో సుసాధ్యాలుగా మార్చేసుకుని అనేక కార్యాలు దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. తను చేసిన అనేక ప్రార్థనలో, అనేక ప్రార్థన అంశాలలో మాక్సిమం 99% పొందుకున్నాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జార్జ్ ముల్లర్ యొక్క విశ్వాసం చూడండి. జార్జ్ ముల్లర్ ఎందుకు మనుషుల్ని ఆధారం చేసుకోవాలా, ఎందుకు స్నేహితులకు ఫోన్ చేయలేదు. తన ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు, తనకు తెలిసిన బంధువులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఏ సమయంలో కూడా ఏ వ్యక్తికి కూడా తన పర్సనల్ ఇన్నర్ బాధను పంచుకోలేదు. నా స్థితి ఇది, నా పరిస్థితి అని చెప్పి ఎవరికి చెప్పుకోలేదు. తనకు అప్పున్న, రోగమున్న, వ్యాధి ఉన్న ఆ 10,000 మంది పిల్లల్ని పోషించుటకులో కూడా దేవుని పాదాలను ఆధారం చేసుకున్నాడు జార్జ్ ముల్లర్. 10,000 మంది పిల్లల్ని దేవుడు పోషించాడు. జార్జ్ ముల్లర్ని దేవుడు పోషించాడు. తన బ్రతుకు కాలమంతా దేవుడు ఆదుకుండొచ్చాడు. ఈ రోజు నీ ఇంటిని కూడా అదే దేవుడు బాగు చేయబోతున్నాడు. నిన్ను, నీ బిడ్డను కూడా అదే దేవుడు పోషించబోతున్నాడు. నిన్ను, నీ ఇంటి వాడు కూడా అదే దేవుడు నడిపించబోతున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. జార్జ్ ముల్లర్ను నిలబెట్టుటకు ఆయన ఏ శక్తి కలిగి ఉన్నాడో, నిన్ను, నీ ఇంటి నిలబెట్టుటకు కూడా అదే శక్తితో యేసు ప్రభు ఉన్నాడు. 10,000 మంది పిల్లలు ఎలాగైతే పోషించి జార్జ్ ముల్లర్ ఎక్కడ సిగ్గునంతకుండా, అవమానం అందకుండా జార్జ్ ముల్లర్ను ఒక ఉన్నతంగా దేవుడు నిలబెట్టి వాడుకున్నాడో, అదే రీతిగా నిన్ను, నీ ఇంటిని ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ ముఖం మీద ఉమ్ము వేసిన వారు, నీ మీద రాళ్ళు రువ్విన వారు, నీ మీద కాళ్ళు చేతులు ఎత్తిన వారు, గుణపాలు ఎత్తిన వారు, నీ ఎంత చూస్తానన్నవారు, నీ వల్ల ఏది కాదన్నవారు అందరూ కూడా ఒక రోజున నీ కౌగిటిలోనికి వచ్చి చేతులు కట్టుకుని ఉపదేశాన్ని వినాల్సిందే. నువ్వు విశ్వాసం కలిగిన వాడవైతే, నువ్వు విశ్వాసం కలిగిన దానివైతే, ఉపదేశము నా యొక్క స్థితిగతిని మార్చుద్ది. ఉపదేశం అనే దేవుని వాక్కులో జీవం ఉంది, నేను నమ్ముతాను, రిసీవ్ అని నువ్వు దాన్ని పొందుకోగలిగితే, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా.